హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ట్యాక్ తెలుగు. ఈరోజు మనం ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే అసలు గుడిలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? అసలు గుడిలో ఎందుకు కొడతారు కొబ్బరికాయ? ఇక నా క్వెషన్ ఏందంటే ఇన్ని కాయలుండగా కొబ్బరికాయ ఎందుకు కొడతారు? సృష్టి మొత్తంలో నీరున్న కాయ ఏదైనా ఉందంటే అది కొబ్బరికాయ మాత్రమే. అట్లాగే ఈ కొబ్బరికాయని ఆహ్, మన మానవ శరీరంతో పోలుస్తారనమాట. అది ఎలాగని మీకు మీకు డౌట్ రావచ్చు. నేను చెప్తా వినండి. ఈ కొబ్బరికాయ పైనుండే పెంకు మనలో ఉన్న అహంకారానికి ప్రతీక అనమాట. ఎప్పుడైతే మనం కొబ్బరికాయని స్వామి ముందు కొడతామో అప్పుడే మనలో ఉన్న అహంకారాన్ని చంపేసి వదిలేసి మన యొక్క మనసుని ఆయన ముందు లగ్నం చేసి కొట్టిన తర్వాత వచ్చే కొబ్బరి ఉండదు కదా! అంత తెల్లగా, అంత స్వచ్ఛమైన మనసుతోటి మనం ఆ స్వామిని కొలుస్తూ, ఆ తర్వాత ఆ కొట్టిన తర్వాత వచ్చే నీళ్ళు ఉంటాయి కదా! ఆ నీళ్ళలాగా నిర్మలమైన నీళ్ళలాగా మన జీవితాలను కూడా ఉంచమని చెప్పేసి మనం ఆ స్వామిని కోరుకుంటే ఆయన దానికి తగిన ప్రతిఫలం ఇస్తారని చెప్పేసి ఒక నమ్మకం. అదేవిధంగా కొంతమంది కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వొస్తది. ఆ పువ్వొచ్చినప్పుడు ఏమవుతదంటే, అది మనకు చాలా మంచి జరుగుతుందని జెప్పేసి చాలామంది చాలా ఆనందంగా, హ్యాపీగా ఫీలవుతారు. అట్లాగే కొంతమంది కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతది. ఆ కుళ్ళిపోయినప్పుడు చాలామంది అనుకుంటారు, అరే నాకు కుళ్ళిపోయిన కాయొచ్చింది, నాకేమన్నా ఇద్దా అని చెప్పి బాధపడుతూ ఉంటారు. కానీ ఈ కుళ్ళిపోయిన కాయ రావటం వల్ల గూడా మంచే. ఈ కుళ్ళిపోయిన కాయ మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయిందంటే అప్పటిదాకా మనం పడ్డ బాధలు, కష్టాలు అన్నీ ఆ నిమిషంతోటి మనకి తొలగిపోయినాయని చెప్పేసి నానుడి. అదేవిధంగా ఆ కుళ్ళిపోయిన కొబ్బరికాయ మనం కొట్టిన తర్వాత కుళ్ళిపోయిందనుకోండి, మనం అక్కడితో ఆగకుండా తర్వాత మళ్ళీ ఎమ్మటే ఇంకో కొబ్బరికాయ తీసుకొచ్చి, మంచి కొబ్బరికాయ కొట్టేసి మనం మళ్ళీ ఎళ్లి స్వామిని మొక్కుకోవాలి. ఇది ఈ కొబ్బరికాయ యొక్క విశిష్టత. మళ్ళీ రేపటి వీడియోలో ఇంకొక ప్రత్యేకమైన వీడియో మనం చేద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు.